ఏమి చేయొద్దు. శ్లోకం: నవగ్రహాపగండ మృత్యు వాస్తు రోగ వృశ్చికా. నవగ్రహ దోషాలు కావచ్చు, అపమృత్యుగండ దోషాలు కావచ్చు. అలాగే ఈ తంత్ర ప్రయోగాలలో దుష్ట ప్రయోగ, క్షుద్ర ప్రయోగ, పంచగిరి ప్రయోగ, శల్య తంత్రాది ప్రయోగ, భగలాది ప్రయోగ, సూరి ప్రయోగ, వార్తాళి ప్రయోగ, వారాహి ప్రయోగ, నవచండీ ప్రయోగ, శతచండీ ప్రయోగ, బుద్ధి మాంద్యాది ప్రయోగ, మహామారి ప్రయోగ, వివిధ ఆభిచారిక ప్రయోగ, శనితాప, అష్టాదశ పక్షవాత ప్రయోగ, గురుబాధ, వృశ్చిక తంత్ర, సర్పతంత్ర, శరభతంత్ర, నారికేల తంత్ర, నానా విధ అన్న పాన భక్ష్య భోజన మిశ్రిత విషాది ప్రయోగాలు, 27 రకాల ప్రయోగాలు. ఏంటి గురుగారు అవన్నీ నోటికి చెప్పేసినారు అలాగా? అసలు ఇవన్నీ ప్రయోగాలు అంటే ఏంటి గురుగారు? అంటే ఒక మనిషిని సర్వనాశనం చేయడానికి, ఒక మనిషి మీద చేతబడి అంటారు చూసారండి, వాటిల్లో ఒక రకమైన ప్రయోగాలు ఇవన్నీ. చేతబడి అన్నిట్లో చాలా చిన్నది, వీటితో పోల్చుకుంటే ఇసగర అనేది కూడా పనికిరాదు. అది అంతటి ప్రయోగాలు 27. ఇవి ఏ మనిషి మీద కోపం ఉన్నా ఆ మనిషి కోసం కొన్ని రకాల ప్రయోగాలు చేసేస్తూ ప్రశాంతంగా ఉన్న మనిషి ఉన్నట్టుండే ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాడు. మంచి దిట్టంగా ఉన్నటువంటి మనిషి సడన్గా సన్నబడిపోయి నానా రకాలుగా తినంగానే వాంతి అయిపోవటము, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే అంతా నార్మల్గా ఉంటుంది, ఏమీ ఉండదు. ఇటువంటివన్నీ కూడా ఈ రకమైన ప్రయోగాలకి దారి. ప్రశాంతంగా ఉన్న మనిషి బాగా మెంటల్గా టార్చర్ అయిపోతూ ఉంటాడు. ఎందుకు అవుతున్నాడు ఎవరికి తెలియదు. ఏంటి అంటే బాగానే ఉంటాడు, నవ్వుతూ నవ్వుతూ ఒకసారి కోపం వచ్చేయటం. ఆ మనిషి ప్రవర్తన నిన్నటి వరకు ఒక రకంగా ఉంటే ఆ కాసేపట్లో ప్రవర్తన మారిపోయి పిచ్చి పిచ్చిగా రకరకాలుగా పిచ్చి చూపలేదంటే ఇట్లా అంటే అటు ఇటు చూడలేదంటే ఒకే చోట తీక్షణంగా దృష్టి పెట్టేయటము, లేదా నేల చూపులు చూడటం, అలానే లేదా ఉన్నట్టుండి వణికిపోతున్నట్టుగా, చలికి మనం ఎలా వణుకుతామో అలా మా నార్మల్గా కూడా భయంతో వణికిపోవటము, ఆ భీతి, అవన్నీ రకరకాలుగా మనిషిని 27 రకాల ప్రయోగాలతోటి మనిషిని ఇబ్బంది పెడతారమ్మా. అటువంటివి 27 రకాల ప్రయోగాలలో చాలా దారుణం నారికేల ప్రయోగం, కొబ్బరికాయతోటి ప్రయోగాలు చేస్తారు. తర్వాత వృశ్చిక తంత్రం, వృశ్చికం అంటే తేలుతో కొన్ని రకాల ప్రయోగాలు చేస్తారు. ఇలా అనేక రకాలుగా సర్పతంత్ర, శరభతంత్ర ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రయోగాలు ఏవైతే ఉంటాయో ఏ ఒక్క ప్రయోగం మనిషి మీద జరిగినా, లేదా చాలామంది వాళ్ళు కడుపుకు అన్నం తింటారో అశుద్ధం తింటారో ఆ మాట నేను అనకూడదు, కానీ అనకపోతేనే తప్పు. అశుద్ధం తింటారో తెలీదు, అదేంటండి ఆ స్థాయిలో కూర్చొని మీరు అలా మాట్లాడచ్చా? అన్నం తింటారా అంటే ఇంకేమైనా తింటారో అనొచ్చు, కానీ అశుద్ధం తింటారనే మాట మీరు మాట్లాడకూడదు కదండి. ఆ పొజిషన్లో కూర్చున్నట్టున్నా మీకు అనిపించవచ్చు, తప్పులేదు. నేను ఆ మాట ఎందుకున్నానంటే, షాపులో గ్లాసు పెట్టుకుని అందులో పసుపు వేసి నిమ్మకాయ వేస్తారు, వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ రాకూడదని చెప్పి. ఇవాళ రాత్రి షాప్ మూసేసేసి మర్నాటి ఉదయం అది తీసుకెళ్ళి రోడ్డు మీద వస్తారు. కొంతమంది తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఎదుటివాడు చచ్చినా ఏం జరిగినా నాకు నష్టం లేదని. ఇలాంటివి అందుకనే అశుద్ధం తినే మనుషులు నేను అన్నా, ఊరికే అనలేదు. ఇటువంటి పనులు చేయకుండా ఎవరైనా ఉంటున్నారా? ఇదొకటి. అమావాస్య, అష్టమి, మంగళవారం ఇవేవైనా వచ్చినప్పుడు రక్తాన్నం అంటే ఎర్రటి అన్నము, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు ఇవన్నీ దిష్టిలో అవన్నీ తీసి 4 రోడ్ల కూడలి మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు నాకు అనిపిస్తుంది వాళ్ళు కనుక దొరికితే 2 చేతులు రెక్కలు పట్టుకుని వెనక్కి విరిచేసి హాస్పిటల్కు దృష్టిలో వదిలేయాలి. వాళ్ళ చేతులు పనిచేయకుండా వాళ్ళు అట్లా హింస పెట్టాలని అనిపిస్తుంది నాకు. ఎందువల్లనంటే అలా వదిలేస్తే కడుపుతో ఉన్న వాళ్ళు కావచ్చు, పసిపిల్లలు కావచ్చు, ఎంతోమంది పిల్లలు కావచ్చు, ఏ వాహనం మీద వెళ్తూ ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఏ స్థాయిలో వాళ్ళ మీద పడుతుందండి, ఎంత మానసిక క్షోభం అనుభవిస్తారు. ఒక్కసారి అటువంటి ఆ పని చేసే వ్యక్తిని ప్రత్యక్షంగా చూస్తే వారు 2 చేతులు విరిచేసేసి వీడియో తీసి ఇలాంటి శిక్ష పడుతుందని కనిపెడితే అయితే మమ్మల్ని మా మీద కేసు పెడతారేమో, కానీ ఇంకొకటి భయపడతాడుగా అటువంటి పని చేస్తే అనిపిస్తుంటుంది. ఇటువంటి దోషాల నుంచి నరసింహస్వామి జయంతి రోజే అని కదమ్మా, స్వాతి నక్షత్రం ఎప్పుడొచ్చినా ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు నాడు నరసింహస్వామి వారికి తెల్లటి ఆవాలు హోమం చేసి సంపాతాద్యంతో ఆవాలు తీసి పక్కన పెట్టుకొని ఇల్లు మొత్తంగా నేను చల్లుకుంటే ఆ జన్మాంతం తనకి భయం అనేటువంటిది లేకుండా ఉంటాడండి. అంత గొప్పది.